వెల్కమ్ టు శ్యామల తెలుగమ్మాయి. ఈరోజు నేను చేసే వంట పచ్చి రొయ్యలతో పకోడా. పచ్చి రొయ్యలు కావాల్సిన పదార్థాలు చెప్తాను. పచ్చి రొయ్యలు, ఉప్పు, కారం, పెరుగు, అల్లం తెల్లగడ్డ, కార్న్ పౌడర్, పసుపు, నిమ్మకాయ, గరం మసాలా, చికెన్ మసాలా. చేసే విధానం: ఫస్ట్ ఉప్పు. నేను కేజీ తీసుకున్నాను రొయ్యలు. కేజీ తీసుకొని వలిస్తే ఇంత అయింది. ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు, నీసు వాసన కదా రొయ్యలు, అందుకని పసుపు కంపల్సరీ వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ, పెరుగు, కార్న్ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, నిమ్మకాయ కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అయిపోయింది. ఇలా కలిపేసుకున్నాము. పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను. నూనె కూడా కాగుతుంది. సింపుల్ అండి. ఇవన్నీ ఉంటే 10 నిమిషాల్లో అయిపోతుంది మనకి చికెన్ పకోడా. రొయ్యల పకోడా. నూనె కూడా కాగిపోయింది, వేసేసుకోవడమే. చూసారా, నూనె వేయంగానే వాసన అయితే బాగా వస్తుంది. సిమ్లో పెట్టి కొద్దిసేపు హైలో పెట్టండి, లేకపోతే బాండ్లో కట్టుకోబోతుంది కార్న్ పౌడర్ మసాలా అంతా. చూసారు కదండి, ఇవన్నీ ఉంటే సింపుల్గా 10 నిమిషాల్లో మనం రొయ్యల పకోడా రెడీ చేసుకోవచ్చు. రొయ్యలు మాత్రం తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చేసుకోండి. దానిపైన వెయిన్ ఉంటుంది, ఆ రొయ్యల పైన వెయిన్ ఉంటుంది, అది తీసుకోండి. అది తీసుకోకుండా తినొద్దు, జబ్బులు వస్తాయి. వేగిపోయాయండి, తీసేసుకున్నాం మనము ప్లేట్లోకి. అంతేనండి, రెడీ అయిపోయింది. వేడిగా రొయ్యల పకోడా. ఎర్రగడ్డలు, నిమ్మకాయ, ఎలా నచ్చితే అలా పెట్టుకొని తినండి. టేస్ట్ చేసి చూపిస్తా. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను చూపించినట్టుగా చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎలా ఉందో